ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో తెలంగాణ సీఎం పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా ఆయన భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలి అంటూ కేంద్ర మంత్రిని కోరారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా రక్షణ మంత్రికి వివరించారు. ఇవాల్టి షెడ్యూల్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జేపీ నడ్డా, సిఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషిలతో కూడా భేటీలున్నాయి. సో తెలంగాణ సీఎం బిజీ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వరుస పెట్టి మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు. సో ఇవాళ మంత్రులు చాలా మందిని కలవబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి గోపి? ఎస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు చాలా బిజీగా సాగుతోంది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. ఈరోజు ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యి గాంధీ సరోవర్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఈసా మూసీ నదుల సంగమం వద్ద ఇప్పటికే సుమారు 100 ఎకరాల రక్షణ శాఖ భూముల్ని రక్షణ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. దాని కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా ఈ 1947లో మహాత్మా గాంధీ అస్థికలను సైతం ఈ మూసీ నదిలోనే కలిపారన్న విషయాన్ని చెప్తూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈ గాంధీ సరోవరాన్ని తీర్చిదిద్దబోతున్నట్లుగా రక్షణ మంత్రికి తెలియజేశారు. ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా, ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించిన భూముల్లోనే ఇది నిర్మితం కాబోతుంది కాబట్టి సో ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్కి వెళ్ళారు. ఆ భేటీ తర్వాత పార్లమెంట్లో మరి కాసేపట్లో కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో భేటీ కాబోతున్నారు. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. సుమారు 300 ఎకరాలని 300 కోట్ల రూపాయలతో ముఖ్యంగా ఆ భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి బదలాయించడం జరిగింది. సో అక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే పూర్తి స్థాయిలో విమానాశ్రయ నిర్మాణ పనులను ముఖ్యంగా డిపిఆర్ వచ్చిన తర్వాత డిపిఆర్ను పరిశీలించి పనులను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెలలోనే ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. వాటితో పాటుగా ఆదిలాబాద్, ముఖ్యంగా ఇటు రామగుండం, అలాగే కొత్తగూడెం, ఇతర ముఖ్యంగా 6 ఎయిర్పోర్టులని తెలంగాణలో అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఉన్న ఆపరేషన్స్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్, అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్కి మినహాయించి మరో 6 ఎయిర్పోర్ట్లు కొత్తగా జిల్లాల వారీగా ఉత్తర తెలంగాణ కనెక్టివిటీ కానీ ఫీజబిలిటీ రిపోర్ట్స్ ఆధారంగా ముఖ్యంగా ఇప్పటికే కొన్ని ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే నిర్మించాలనుకుంటున్నారో సో ఆ ప్రాంతాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ బృందం వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఫీజబిలిటీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అక్కడ భూసేకరణ ఈ ప్రక్రియలని ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీని విస్తరింపజేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు చెప్పారు. సో రామ్మోహన్ నాయుడుతో మరి కాసేపట్లో భేటీ జరగబోతుంది. అలాగే ఇటు ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అయిన జేపీ నడ్డాని ఎరువుల కొరత రాకుండా చూడాలి అన్న అంశంతో పాటుగా ఇటు సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులు, ఇటు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలు, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తుంది. సో దీనికి అనుమతులు ఇవ్వద్దన్న అంశాలతో పాటుగా ఇటు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవకాశం ఉంది. సో ప్రస్తుతం బిజీగా ఆయన పర్యటన షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ గోపీకృష్ణ.